సార్ కర్ణాటకలో అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తా అన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులను అంటే ఇద్దరు అభ్యర్థులను ఎంఐఎంలో పోటీ చేయించారు, ఒక్కరికి మాత్రం మద్దతు ఇచ్చారు. చివరి క్షణంలో వాళ్ళని కూడా ఉపసంహరించుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. మీరేమో కాంగ్రెస్కు ఆయన బీజేపీకి బి టీము కాంగ్రెస్ వ్యతిరేకమని మీరు అంటున్నారు. ఎట్లా ఇది? కర్ణాటక టోటల్ డిఫరెంట్ సీన్. కర్ణాటక ఎందుకు లూజ్ అయినారంటే డబల్ ఇంజన్కి సర్కార్ డెవలప్మెంట్ మాట్లాడలేకపోయింది. అక్కడ బీజేపీ, అక్కడ నరేంద్ర మోదీ పర్సనల్ చరిష్మా ఉన్నది. నరేంద్ర మోదీ ఎక్కడ పోతే అక్కడ ఎలక్షన్లు గెలుస్తారు. ఆ నమ్మకంతో కర్ణాటకలో నరేంద్ర మోదీ వచ్చినారు. కానీ అన్ఫార్చునేట్ బీజేపీకి ఏమైంది అంటే అక్కడ ముఖ్యమంత్రి బొమ్మాయి వీక్ ముఖ్యమంత్రి, బీజేపీ మినిస్టర్లు వీక్. అక్కడ వాళ్ళకు ఎలిగేషన్ ఉన్నది 40% కరప్షన్ అని, 40% సీఎం కరప్షన్ తీసుకుంటున్నాడని. దాని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, దాని తర్వాత లూటీ, దాని తర్వాత ప్రైజ్ హైక్. ఈ అన్ని గడబడ ఉన్న తర్వాత నరేంద్ర మోదీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. దాని తర్వాత ఏం చేస్తారంటే ఎంఐఎం ప్రభావం అక్కడ ఎందుకు లేదు కాబట్టి ఫినిష్ అయింది కాబట్టి, లేకుంటే వాళ్ళు స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే అమిత్ షా పోయి 4% రిజర్వేషన్ తీసేసినాడు. తీసేసి ఓకలింగాస్కి, లింగాయత్స్కి, వీరశివాస్కి ఇచ్చినాడు. ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. కానీ ముస్లిం దగ్గర నుంచి మీరు ఎందుకు తీసినారు? ముస్లిమ్స్ బ్యాక్వర్డ్ కాదు? ముస్లిం ఎకనామికల్గా, సోషల్గా, ఎడ్యుకేషన్గా బ్యాక్వర్డ్ కాదు? ఎందుకు తీసినారు? 13% ముస్లిమ్స్ అక్కడ అసదుద్దీన్ అవసరం లేదు. ముస్లిం డిసైడ్ అయినారు జేడిఎస్కు వేయవద్దు, టోటల్ ఓట్స్ కాంగ్రెస్కి వేద్దాం. టోటల్ 88% కాంగ్రెస్కి ఓట్లు వేసినారు. దాని తర్వాత కాంగ్రెస్ బజరంగ్ దళ్కి బ్యాన్ చేస్తుంది అంటేనే బీజేపీ బజరంగ్ బలి తీసుకువచ్చింది. నాకు చెప్పండి, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి బజరంగ్ బలి అయినా ఒక పెద్ద స్టేట్స్మెన్, వరల్డ్ ఫేమస్ అయిన ఇట్లాంటి క్యారెక్టర్. మీరు మోడీకి అభిమానం కూడా అనుకుంటా? 100%. మీ ఛానల్ ముందో చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీ, మోదీకి అడ్మైర్. నా ప్రధానమంత్రి వరల్డ్లో ఎక్కడైనా ఆయన పోతే పొగరుతో చూస్తారు అందరు. నేను కూడా పొగరుతో చూస్తాను నా ప్రధానమంత్రి. కానీ నా ప్రధానమంత్రి ఇట్లా మాటలు మాట్లాడవద్దు. నా ప్రధానమంత్రి వచ్చి కర్ణాటకలో జై బజరంగ్ బలి అని ఓటేయమని చెప్తారు. జై హిందుస్థాన్ అని చెప్పాలి, జై భారత్ మాత చెప్పాలి, జై ఇండియా చెప్పాలి, జై వందే మాతరం చెప్పాలి. పొలిటికల్ డివైడ్ చేయవద్దు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ చెప్పిన